ఇప్పుడు నా 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 పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మీరు 3 సార్లు నా ఇంటికి ఎందుకు వచ్చారు? నేను ఫస్ట్ టైమే చెప్పాను కదా, నేను పూజ చేయలేదమ్మా, నేను ఫంక్షన్ చేయలేదమ్మా, మా ఇంట్లో చనిపోయారు అని చెప్పాను. చెప్పిన తర్వాత కూడా నా ఇంట్లో శవం లేగాలని అంటే ఎవరండి ఊరుకుంటారు? అసలు ఏ మనిషి అయినా సరే ఇంట్లో శవము, ఏ ఇంట్లో అందరు మంచిగా ఉండాలని కోరుకుంటారు కానీ, వీళ్ళు డబ్బులు ఇవ్వకపోతే ఇంట్లో శవాలు లేవాలి, పిల్లలు చావాలి, నీ పిల్లం చావాలి, నీ నీ కట్టలేగాలి అని చెప్పి ఇట్లా మాట్లాడతారా అండి? నేను పెట్టుకున్న 92 లక్షల లోన్ కి వీళ్ళు బాధ్యత వహిస్తారా? వీళ్ళు ఇస్తారా అండి నాకు? ఇప్పుడు నన్ను వచ్చి ₹1,00,000 అడిగారు కదా, నేను మొన్న మీ ఇంటర్వ్యూ చూశాను, రచన గారు అన్నారు 1,00,000 అడుగుతారండి, కానీ వాళ్ళు దాంట్లో సగంలో సగం అన్నా వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే సగంలో సగం అంటే 25,000 అయినా నేను మీకు ఇచ్చే బదులు ఆ డబ్బులు ఉంటే నేను హోమ్ లోన్ ప్రిన్సిపల్ కి కట్టుకుంటాను కదండి, నాకు కొంచెం ఈఎంఐ బర్డెన్ తగ్గుతుంది కదా. నాకేమైనా డబ్బులు చెట్లకు కాస్తున్నాయా? నెలంతా కష్టపడితే నాకు వచ్చేది జీతం 30వ తారీఖు వస్తే 1వ తారీఖు కల్లా ఇట్లా జీతం 5వ తారీఖు కల్లా ఇట్లా జీతం ఎగిరిపోతుంది మొత్తం ఈ లోన్స్ ఈఎంఐస్ అని చెప్పి. మేమేమన్నా ఎవరికైనా కంప్లైంట్ చేస్తున్నామా అండి? ఇలానే రోడ్ మీదకి వచ్చి జనాలు నీకు కాలర్ పట్టుకొని డబ్బులు అడుగుతున్నామా? మా 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 జీవితాలు ఏదో మా లో లైఫ్ ఏదో, మాది ఫ్యామిలీ, జాబ్, ఇల్లు, పిల్లలు, ఇదే మా లోకము. రోడ్లు బాగున్నా లేకున్నా మేము ఎవరిని ఏమి రోడ్ మీదకి వచ్చి అడగం కదా. కానీ వీళ్ళేంటి ఇంత దౌర్జన్యం చేసి మూడోసారి వచ్చి ఆ వీడియో పెట్టి ఆ విక్టింగ్ కార్డ్ ప్లే చేయడం అనేది చాలా తప్పు.